భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా మూసాపేట మండలంలోని కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జాయింట్ కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భూ సమస్యలు శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇట్టి సదస్సులను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా భూములను దోచుకునేందుకు నలుగురు వ్యక్తులు తయారు చేసిన చట్టమే ధరణి అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ధరణి అనే దరిద్రపు గొట్టు చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపి భూభారతి చట్టాన్ని తీసుకువస్తామని చెప్పి భూభారతి తీసుకువచ్చామన్నారు. ధరణి పేరుతో లక్షల కోట్ల విలువ చేసే భూములను బీఆర్ఎస్ నాయకులు కాజేసి ఆ డబ్బులు మదంతో మదమెక్కి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి చట్టంతో మాజీ ముఖ్యమంత్రి కుటుంబం భూబండారాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆక్రమణలను బయట పెడతామని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టంతో జైలు పాలవుతామన్న ఆందోళనతో మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అడ్డగోలుగా ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి తమ గత ప్రభుత్వం చేసినటువంటి 8 లక్షల కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం బయటపెట్టడం తప్పు ఎలా అవుతుందని బీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. ప్రపంచంలో 8వ వింతగా బీఆర్ఎస్ నాయకులు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు సంవత్సరానికే కూలిపోతే కూలిపోయిందని చెప్పడం తప్ప అన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గాలను ముఖ్యమంత్రి చెబుతూ ఉంటే తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.